హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో పెట్టేసేసి. చాలా రోజులు కాదు, మోస్ట్లీ 1 ఇయర్ అయిపోయింది. నా వీడియోస్ అయితే ఎవరు చూడని కూడా చూడరు ఇంకా. కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు అయితే స్వీట్తో స్టార్ట్ చేద్దామని రవ్వ లడ్డులు చేశాను. రవ్వ లడ్డులకి అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కొత్తగా ఎవరైనా చెప్పవసరం లేదు. అయినా నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇవి: పచ్చి కొబ్బరి, సుజీ రవ్వ, షుగర్. మనం సూజీ రవ్వ ఎంత తీసుకుంటామో షుగర్, పచ్చి కొబ్బరి అంతే తీసుకోవాలి. మొత్తం మంచిగా మిక్సప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సప్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం రవ్వ, షుగరు, పచ్చి కొబ్బరి మొత్తం మిక్సప్ చేసుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్ వస్తుంది. కంపల్సరీ ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. ఇంకా నేనైతే ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఘీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. నా బాదం, కాజు అయితే కొంచెం మాని ఫ్రెండ్స్, అది ఇగ్నోర్ చేసేయండి. నేను హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయాను, మీరైతే అలా చేయవాకండి. చూడండి, కొంచెం మాడిపోయి దాన్ని బాగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్యాన్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్నాము. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, చాలా రోజులు అయింది కదా వీడియో చేసేసి. ఓకే, దాంట్లోనే ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. కిస్మిస్ ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, అందుకోసం నేనైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఫ్రై చేసుకొని కిస్మిస్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా కంపల్సరీ కొంచెం గీ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ స్వీట్ది టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మోస్ట్లీ నేను గీ అయితే తినను, కానీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి లైట్గా వేసాను అనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనము కావాలంటే ఘీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఘీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ఘీ వేసినా మనకి పచ్చి కొబ్బరిలో మోస్ట్లీ ఆయిల్ అనేది ఉంటుంది, కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. కావాలనుకుంటే ప్యాన్లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినంత ఘీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే మొత్తం మిక్సప్ చేసుకున్నాను కదా, ఆ క్వాంటిటీ కొంచెం కొంచెంగా, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే ఎక్కువగా వేసేస్తే అడుగు అంటేస్తుంది. అందుకే కొంచెం కొంచెంగా వేసుకొని రవ్వ మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, రవ్వ ఎంత మంచిగా ఫ్రై అయితే మన లడ్డూలు అనేది అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, నేనైతే కొద్దిగానే వేసుకున్నాను, అన్నీ కలిపేసాను దీంట్లో. షుగరు, పచ్చి కొబ్బరి అన్నీ వేసేసాను. చూడండి, వేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకోండి. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉండాలి ఖచ్చితంగా. చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్, స్టిక్కీనెస్ అంటే షుగర్ మనకి మెల్ట్ అయ్యి ఇది తెలిసిపోతుంది. ఇది వచ్చే వరకు మనం కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే చాలా రోజులు అయిపోయింది ఇలా రవ్వ లడ్డూలు చేసేసి, ఎందుకో చేయాలనిపించింది, వీడియో కూడా తీయాలి, చాలా రోజులు అయిపోయింది అనేసి ఒక ఇదితో స్టార్ట్ చేస్తున్నాను. మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ ప్లస్ మనకి ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి, చూడండి స్టిక్కీగా అయింది కదా. ఇట్లా ఇది వచ్చినప్పుడు ఇక మనకి ఏంటంటే రవ్వ ఫ్రై అయిపోయింది అనేసి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దానిపైన మూత పెట్టేసేయాలి, ఎందుకంటే అప్పుడు మనకి అది వేడిగానే ఉండాలా, మనకి చల్లారిపోకూడదు అనమాట. చల్లారిపోతే మనకి లడ్డు చూడటానికి వస్తుంది, కానీ ఏమవుతుందంటే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. అందుకోసం మనం వేడి మీద ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఈవెన్గా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎలైచీ పౌడర్ ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాము, ఎలైచీ పౌడర్ వేసేసి ఫ్రై చేసుకున్న కిస్మిస్ అవి కూడా వేసేసుకొని, కాజు కూడా వేసేసుకొని, కాజు మండి ఫ్రెండ్స్, మొత్తం చక్కగా కలుపుకోండి ఈవెన్గా, చాలా బాగా కలుపుకోవాలి. కొంచెం వేడి మీద కలుపుకోవాలా. చక్కగా కలుపుకొని చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా మొత్తము చక్కగా ఆల్ ఓవర్గా కలిసిపోతే మనకి ఫ్లేవర్స్ అనేది అంతా ప్రతి లడ్డుకి ఇది అవుతుంది అనమాట.
చూడండి కలిపేసుకున్నా కదా. ఇప్పుడు ఒక పోర్షన్ని మనం ఇలా పెట్టేసేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మనం మొత్తం చూడండి కొద్దిగా తీసుకొని పాలు ఫ్రెండ్స్, ఈ కాచిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉంచుకోవాలి. పాలు వేసుకొని మనం కొద్దిగా రవ్వను తీసుకుంటా మనకి ఎలా కావాలంటే అలా ఫ్రెండ్స్. చూడండి లడ్డు చుట్టడానికి వచ్చే వీలంత వరకు మనం పొడిగా ఉన్న రవ్వను తీసుకొని మధ్యలో ఏమన్నా గట్టిగా ఉండల్లాగా తగిలితే అది చేతితోనే స్మాష్ చేసేసుకోండి. చూడండి చక్కగా ఇలా మొత్తము ఈవెన్గా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలతోనే దీనికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పాలు, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మీరు కంపల్సరీ ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి రవ్వ లడ్డు. మీరు పిల్లలు ఎప్పుడు ఇదే అడుగుతారు, ఇలానే చేయండి అని అడుగుతారు. చూడండి చక్కగా కలిసిపోతుంది. ఇలా చక్కగా చూసుకోండి, మీకు తెలిసిపోతుంది చేసేటప్పుడు లడ్డు మనకి ఏ ఇదిలో కావాలనేది తెలిసిపోతుంది. నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు లడ్డు చూడడానికి మనకి ఖచ్చితంగా కొంచెం మనకి పాలు తక్కువే పడతాయి ఫ్రెండ్స్. పాలు ఎక్కువ వేసేసుకోవాలండి. పాలు అనేది చాలా తక్కువ పడుతుంది. మనకి ఏంటంటే ఫ్లేవర్ కోసం అనేది మనం ఇది చేసుకుంటున్నాము, ప్లస్ బైండింగ్కి. కానీ పాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. మనకి ఇది ఎక్కువ రోజుల్లో నిల్వ కూడా ఉండవు. 1 వీక్ 10 days కన్నా ఎక్కువ నిల్వ ఉండవు ఫ్రెండ్స్. కానీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి నేనైతే అన్ని లడ్డులు ఇలా చుట్టేస్తున్నాను. చూడండి నా రవ్వ లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి. కాజు మాడిపోయింది. మీరైతే ఏమనుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే డైలీ వస్తాయి ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోస్ చూడండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది ఫ్రెండ్స్. రవ్వ లడ్డు చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.